నమస్తే సార్. నమస్తే. సార్, థైరాయిడ్ వచ్చిన వాళ్ళు ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తీసుకోవద్దు, బయట ఫుడ్ ఎస్పెషల్లీ అస్సలు ముట్టుకోవద్దు అంటూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు లైఫ్ లాంగ్ మెడిసిన్ అనేది యూస్ చేయాలి అనేది ఒకటి విన్నా నేను. నిజంగానే థైరాయిడ్ వచ్చినప్పుడు ఇలాంటి ఒక రూల్స్ అనేవి వీళ్ళు పాటించాలి అంటారా? ఇది లైఫ్ టైం ఉన్నటువంటి డిసీజ్ అని చెప్పొచ్చా? ఇట్స్ నాట్ లైక్ దట్. యాక్చువల్లీ చెప్పాలంటే లైక్ థైరాయిడ్ ఈజ్ ఏ లైఫ్ స్టైల్ డిజీజ్. ఓకే, సో ఎప్పుడైనా సరే మనకు లైఫ్ స్టైల్ మారిపోతే, నార్మల్ లైఫ్ స్టైల్, న్యాచురల్ లైఫ్ స్టైల్ నుంచి మనం బయటకు వచ్చేస్తే, వెస్ట్రన్ కల్చర్ మనం ఫాలో అయితే, లేకపోతే నిద్ర సరిగా లేకపోతే లైఫ్ స్టైల్ కంప్లీట్గా మారిపోయింది అనుకో, డే టు డే బేసిస్లో మనకు ఎలా ఉండాల్సింది మన శరీరం ఎలా లేకపోతే, అప్పుడు మాత్రం మనకు బాడీలో ఏమవుతుందంటే థైరాయిడ్ డెవలప్ అవుతుంది. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్ ఐ విల్ టెల్ యూ, లైక్ ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ థైరాయిడ్ మనకు ఎలా వస్తుంది. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒకరికి తెలిసిందంటే వాళ్ళ థైరాయిడ్ వాళ్ళు స్వయంగా క్లియర్ చేయగలుగుతారు. దే కెన్ క్యూర్ థైరాయిడ్ దెమ్సెల్ఫ్. ఓకే, ఇట్స్ దట్ ఈస్ ఎ లాజిక్ బిహైండ్ దట్. అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద మెడికల్ సైన్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ సంథింగ్ అబౌట్ మై సెల్ఫ్ అని కాదు అక్కడ. ఇట్స్ ప్యూర్లీ మెడికల్ సైన్స్ ప్రకారంగా చెప్తున్నా. యాక్చువల్లీ వీ హ్యావ్ ఏ మాస్టర్ గ్లాండ్, సో దట్ ఈస్ కాల్డ్ పిట్యూటరీ గ్లాండ్ ఇన్ ద బ్రెయిన్లో ఉంటుంది. ఓకే, ఇది చాలా చిన్న గ్లాండ్ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే దట్ ప్రొడ్యూస్ టిఎస్హెచ్. ఓకే, టిఎస్హెచ్ ప్రొడ్యూస్ చేస్తాయి. టిఎస్హెచ్ ఇట్స్ వన్ ఆఫ్ ద హార్మోన్. ఓకే, సో ఈ హార్మోన్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత దట్ కమ్స్ టు అవర్ థైరాయిడ్ గ్లాండ్. ఓకే, సో వెన్ టిఎస్హెచ్ కమ్స్ టు థైరాయిడ్ గ్లాండ్ ఇన్ కేస్ మీకు బాగానే పని చేస్తుంది అనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ T4. ఓకే, ఈ టిఎస్హెచ్ నుంచి T4 అక్కడ జనరేట్ అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే ఈ T4కు మనకు వచ్చేసింది అనుకో, T4 మనకు లివర్కి వెళ్తాయి. లివర్ విల్ కన్వర్ట్ దట్ T4 ఇంటూ T3. ఓకే, సో అండ్ దట్స్ వై అవర్ బాడీ మూవ్స్. యాక్చువల్లీ T3 లేకపోతే మన శరీరం కదలడం కష్టమే, అంతా డేంజర్ అది. సో T3 హార్మోన్స్ తగ్గకూడదు ఒకరికి. ఇన్ కేస్ T3 T4లు ఇన్ కేస్ ఇంబాలాన్స్ వచ్చింది, తగ్గిపోయింది, లేకపోతే పెరిగిపోయింది, ఎట్లా ఏమైనా అయితే కూడా మనకు దట్ ఈజ్ అ బిగ్ ప్రాబ్లమ్ ఆఫ్ ద థైరాయిడ్ అని మనం చెప్పొచ్చు. అండ్ నార్మల్గా కొంతమంది ఏం చెప్తారంటే లైక్ థైరాయిడ్ వచ్చిన తర్వాత లావ్ అయిపోతారు, మీరు బిన్ని ఉంటారు. ఓకే, అది ఎలా వస్తుంది అని ఆ విషయం కూడా చెప్తాను. ఎప్పుడైనా సరే T3 T4లు ఇంబాలాన్స్ అయితే దట్ ఈస్ కాల్డ్ హైపర్ థైరాయిడిజం అని మనం చెప్తాం. నో, నాట్ హైపో, దట్ ఈస్ హైపర్. ఎస్, T3 T4లు డిఫరెన్స్ వచ్చిందంటే హైపర్ అవుతుంది. ఇన్ కేస్ ఎలా కాదు, మీకు టిఎస్హెచ్ లెవెల్ బాగా పెరిగిపోయింది. ఓకే, టిఎస్హెచ్ లెవెల్ ఎలా పెరుగుతుందో అది కూడా చెప్తాను మీకు. టిఎస్హెచ్ ఎప్పుడైనా సరే మనకు సపోజ్ థైరాయిడ్ గ్లాండ్కి వచ్చేసింది, పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేసింది అండ్ ఇట్ హెస్ కమ్ టు థైరాయిడ్ గ్లాండ్. సపోజ్ మేబీ ఎనీ ఆఫ్ ద రీజన్, మేబీ వాట్ ఎవర్ రీజన్, ఏదైనా కావచ్చు, ఏదో ఒక రీజన్ వల్ల మీకు సపోజ్ మీ థైరాయిడ్ గ్లాండ్ సరిగా పనిచేయడం లేదు. ఓకే, మేబీ సమ్ సార్ట్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్ హ్యాస్ కమ్, అప్పుడు వీక్ అయిపోయింది, మీ థైరాయిడ్ గ్లాండ్ సరిగా పనిచేయట్లేదు. ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ దట్ టిఎస్హెచ్ లెవెల్. అప్పుడు ఏమవుతుంది, ఆ టిఎస్హెచ్ డైరెక్ట్లీ ఇట్ గోస్ టు ద బ్లడ్. అర్థమైందా? అక్కడ ఈ థైరాయిడ్ గ్లాండ్ ఆ టిఎస్హెచ్కు యాక్సెప్ట్ చేయకపోతే ఆటోమేటికల్లీ ఇట్ విల్ మూవ్ ఇన్ ద బ్లడ్ ఓన్లీ. సో అప్పుడు మనకు వెయిట్ గెయిన్ రావడం స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా? దట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ ఆల్ దిస్ లైక్ T3 T4 అండ్ టిఎస్హెచ్. ఇదే జనరల్గా ఇదే మనం చూస్తున్నాం కదా. థైరాయిడ్ ప్రొఫైల్లో మనం ఎప్పుడైనా చెక్ చేస్తే ఇదే ఈ మూడు వస్తుంది అక్కడ. సో దానిలో లాజిక్ ఈ టైప్ ఉంది. ఎప్పుడైనా సరే టిఎస్హెచ్ లెవెల్ పెరిగిపోతే ఆటోమేటికలీ T3 T4 మనకు తగ్గిపోతుంది. ఓకే, లేకపోతే ఎప్పుడైనా సరే T3 T4 మనకు పెరిగింది, లేకపోతే ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చిందంటే అప్పుడు ఏమవుతుందో మనకు టిఎస్హెచ్ లెవెల్ ఆటోమేటికలీ తగ్గిపోతుంది. ఓకే సార్, ఇంకొకటి థైరాయిడ్ మనకు ఉండేది నెక్ దగ్గర అంటారు ఎక్కువ శాతం. మరి నెక్కి థైరాయిడ్ వచ్చిందనంటే ఒకసారి పిల్లలు పుట్టడం చాలా కష్టం అంటూ ఉంటారు. సో దీనికి మన స్టమక్ రిలేటెడ్కి ఏంటి సార్ లింక్ ఉంది అంటారు? యా, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఏమవుతుందంటే థైరాయిడ్ ఎప్పుడైనా సరే మన బాడీలో డెవలప్ అయిపోయింది, దట్ ఈజ్ యాక్చువల్లీ డ్యూ టు ద టిఎస్హెచ్ లెవెల్. ఓకేనా? సో టిఎస్హెచ్ లెవెల్ ఎప్పుడైనా సరే బ్లడ్లో మనకు మూవ్ అయిందంటే
మనకు ఆల్ ద గ్లాండ్స్ ఇన్ ద బాడీ ఇన్ అవర్ బాడీ విల్ బి డిస్టర్బ్డ్. ఓకే, అండ్ దానివల్ల మనకు ఏమవుతుందంటే వెయిట్ పెరుగుతుంది. దానివల్ల వెయిట్ పెరగడం వల్ల ఓవరాల్ బాడీలో మనకు అఫెక్ట్ అవుతుంది. లైక్ ఒకరికి బెల్లీ ఫ్యాట్ పెరగడం, మనకు లైక్ మేబీ యువర్ లైక్ ఫైబ్రాయిడ్ సిస్ట్ ఈస్ డెవలప్డ్, లేకపోతే మీకు ఓవరియన్ సిస్ట్ డెవలప్ అయిపోయింది. అండ్ దాట్ హ్యాపెన్స్ డ్యూ టు ద ఎక్సెసివ్ ఫ్యాట్ ఇన్ ద బాడీ. అండ్ ఈ ఎక్సెసివ్ ఫ్యాట్ ఎప్పుడు వస్తుందంటే వెన్ ఎవర్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ సెట్ ఆఫ్ ఎక్సర్సైజ్. సపోజ్ మీకు ఎక్సర్సైజ్ కంప్లీట్గా నీల్గానే ఉంది, యూ హ్యావ్ ఎ వెరీ సిట్టింగ్ జాబ్, ఆల్వేజ్ యు ఆర్ సిట్టింగ్ విత్ ద సిస్టమ్, యు ఆర్ డూయింగ్ సమ్ వర్క్. ఓకే, ఆ టైప్ జాబ్ ఉంది, మీరు ఎక్సర్సైజ్ ఎక్స్పోజర్కు అస్సలు లేదు డైలీ బేసిస్లో, అండ్ యూ కీప్ ఆన్ ఈటింగ్ సంథింగ్ ఆన్ వెరీ ఫ్రీక్వెంట్లీ ఆన్ డైలీ బేసిస్. సో దానివల్ల కూడా ఏమవుతుందంటే మనకు ఆటోమేటికలీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తే ఆటోమేటికలీ వీ గెయిన్ ఫ్యాట్. ఓకే, అండ్ ఎప్పుడైనా సరే ఈ థైరాయిడ్ హార్మోన్ మనకు ఎక్కడ మ్యాటీరియలైజ్ అవ్వకపోతే ఆటోమేటికలీ ఇట్ మూవ్స్ ఇన్ ద బ్లడ్. సో ఆటోమేటికలీ మనకు ఫ్యాట్ గెయిన్ అవ్వడం అవకాశం ఉంది. ఎప్పుడైనా సరే మనకు ఫ్యాట్ గెయిన్ అయింది అంటే అప్పుడు ఏమవుతుందంటే కన్సీవ్ చేయడం ఒక అమ్మాయికి కష్టమే. సో అప్పుడు ఏమవుతుంది, like to make the fat normal in the body. Normally gynecologist or any sort of any doctors, any other allopathy doctor, they suggest some sort of metformin 500 mg. That tablet generally we use for that to normalize the weight only, to normalize the metabolism in the body. And ఈ మెటాబాలిజం మనకు డిస్టర్బ్ అవడానికి ఇదే కారణం అక్కడ. సో దట్ TSH లెవెల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇది ఈ విషయాన్ని మనకు తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు గో ఫర్ సర్టన్ టెస్ట్. కొన్ని టెస్ట్లు ఉన్నాయి, లైక్ థైరాయిడ్ ప్రొఫైల్ చేయాలి, అండ్ లైక్ వీ కెన్ డూ లైక్ అనదర్ టెస్ట్ దట్ ఈస్ వర్క్ ఆన్ ద మెటాబలిజం యాక్చువల్లీ. సో లీవర్ సరిగా పనిచేస్తుందా లేదా అది కూడా చూసుకోవాల్సిన విషయం. అక్కడ LFT అనదర్ టెస్ట్ ఈజ్ రిక్వైర్డ్. సో ఈ రెండు టెస్ట్ చేస్తే మనకు తెలిసిపోతుంది. అండ్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యువర్ ఇన్సులిన్ లెవెల్. సో దట్ ఈస్ కాల్డ్ ఫాస్టింగ్ ఇన్సులిన్. ఈ ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ చేస్తే కూడా మనకు సగం అక్కడ మనకు తెలుస్తుంది అన్నమాట. ఓకే, సో ఆటోమేటికలీ ఏమవుతుంది, లైక్ వీ కెన్ కంట్రోల్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ ప్రాబ్లమ్ ఈస్ దేర్. అకార్డింగ్ టు దాట్ ఓన్లీ వీ యూజ్ మెడిసిన్ అండ్ వీ డూ సర్టన్ ఎక్సర్సైజ్ ఫర్ ద డే. బట్ నా సజెషన్ ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే, లైక్ సపోజ్ యు ఆర్ యూజింగ్ థైరాయిడ్ టాబ్లెట్, మీకు థైరాయిడ్ వచ్చేసి మీరు టాబ్లెట్ వాడుతున్నారు. ఆ థైరాయిడ్ టాబ్లెట్ మీరు ఏమని ఆలోచిస్తున్నారా, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ సమ్ అదర్ థింగ్స్, లైక్ మేబీ సమ్ అదర్ వెరీ సీరియస్ కెమికల్ అని మీరు ఆలోచిస్తున్నారు. ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్స్ ప్యూర్లీ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై ద హార్మోన్స్. ఎస్, సో దట్ ఈస్ ఓన్లీ దట్ TSH హార్మోన్ అని మనం చెప్పచ్చు. ఓకే, TSH హార్మోన్ లేకపోతే T3 T4 మన మీన్స్ వాట్ ఎవర్, ఈ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్కు రెక్టిఫై చేయడానికి ఆ టాబ్లెట్స్ తయారండి. దట్ ఈస్ ఎ హార్మోనల్ టాబ్లెట్ ఓన్లీ. సో ఎప్పుడైనా సరే మనకు ఒకరికి ఒక హార్మోన్ తగ్గిపోయింది అంటే ఆ హార్మోన్ రీప్లేస్ చేయడానికి మేము ఆ మెడిసిన్స్ సజెస్ట్ చేస్తాం. ఓకే, నార్మలీ దట్ హ్యాపెన్స్ ఇన్ ద అలోపతిక్. అండ్ నా ఉద్దేశం ఏంటంటే ఒకరికి ఇన్కేస్ థైరాయిడ్ బాగా డెవలప్ అయిపోయింది, లేకపోతే ఒకరు ఈజ్ బికమ్ వెరీ ఒబేస్ ఎట్లా ఏమైనా ఉంటే అప్పుడు వాళ్ళ థైరాయిడ్ మెడిసిన్స్ ఇమీడియట్లీ మానేయకూడదు. కొంతమంది ఆలోచిస్తారు, అరే న్యాచురల్గా మనం మెయింటైన్ చేద్దాం, విల్ డూ ఎక్సర్సైజ్, విల్ డూ ఆల్ ద ఫుడ్ ప్యాటర్న్ విల్ ఫాలో, అండ్ ఇది అన్నీ తీసుకొని మనం మెయింటైన్ చేయొచ్చు, టాబ్లెట్ ఎందుకు కెమికల్ మెడిసిన్ అని ఆలోచిస్తారు. బట్ ఇట్స్ నాట్. హియర్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకరు ఇన్ కేస్ థైరాయిడ్ టాబ్లెట్స్ మానేశారంటే వాళ్ళకు మేజర్ ప్రాబ్లమ్స్ రావచ్చు వాళ్ళ బాడీలో. వాళ్ళకు మేబీ he will become diabetic, maybe he may get heart attack, maybe his kidney will fail. So all the major problems రావడం అవకాశం ఉంది. సో అందుకని మనం అది అవాయిడ్ చేయకుండా మనం వీ షుడ్ గ్రాడ్యువలీ మనము రిడ్యూసింగ్ డోజెస్లు అది వాడేసి, ఓకే, ఇఫ్ యు ఆర్ సో మచ్ ఆఫ్ పర్ఫెక్ట్ యూ కెన్ చేంజ్ పర్ఫెక్ట్లీ యువర్ లైఫ్ స్టైల్ అకార్డింగ్ టు ద ఎక్స్పర్ట్ అడ్వైస్. అప్పుడు ఏమవుతుందంటే మీరు అప్పుడు మానేయచ్చు. సపోజ్ 2-3 months మీరు ఫాలో అయ్యారు, లేకపోతే 6 months మీరు అలాంగ్ విత్ ద టాబ్లెట్ మీరు ఫాలో అయ్యారు, మీరు సరిగా చేయగలుగుతున్నారు, యు ఆర్ ఏబుల్ టు పర్ఫార్మ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ ప్రాపర్ వే, డయట్ ప్యాటర్న్, ఎక్సర్సైజ్ అండ్ లైఫ్ స్టైల్, ఇది అన్నీ మీరు కరెక్ట్గా చేసేస్తే అప్పుడు మీరు రిడ్యూసింగ్ డోజెస్లు
అది తగ్గించుకోవచ్చు. అండ్ మధ్య మధ్యలో చెక్ చేసి తగ్గించుకోవాలి. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద థైరాయిడ్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ క్వశ్చన్, ఈవెన్ యూ కెన్ వాట్సాప్ మీ ఆన్ మై మొబైల్ నంబర్. సో ఐ విల్ బి ఏబుల్ టు ఆన్సర్ యూ. ఓకే, థ్యాంక్ యూ.